సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడతారా లేదా అన్న చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. వారి ఇటీవలి ప్రదర్శనలతో తమను సులభంగా పక్కన పెట్టలేని స్థితిని సృష్టించారు. అయితే కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్లతో వారికి పొసగట్లేదన్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కోహ్లీ, రోహిత్ గొప్ప ఆటగాళ్లని, వారితో గొడవ పెట్టుకోవద్దని సూచించాడు. వ్యక్తిగత ఎజెండాలతో వారిని ఇబ్బంది పెట్టడం అంటే కొరివితో తల గొక్కున్నట్లేనని అన్నాడు. ఆటలో వారిద్దరు తాతల్లాంటి వారని, వైట్ బాల్ క్రికెట్లో దిగ్గజాలని, వారిని అనవసరంగా కెలకకూడదని, ఒకవేళ వారికి చిర్రెత్తితే అందరూ ఇబ్బంది పడతారని శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అనుభవాన్ని మార్కెట్లో కొనలేమన్నాడు. ఒకరు చేసింగ్లో మాస్టర్, మరొకరు వన్డేలో 3 డబుల్ సెంచరీలు సాధించిన వారని చెప్పాడు. భారత జట్టు చీఫ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగర్కర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా పరోక్ష విమర్శలు చేశాడు. కెరీర్లో పెద్దగా సాధించని వ్యక్తులు రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాల భవిష్యత్తును నిర్ణయిస్తుండడం దురదృష్టకరమని భజ్జీ అభిప్రాయపడ్డాడు. పెద్ద పెద్ద సాధనలు లేని కొందరు టీంలో ఆటగాళ్ల కెరీర్లను నియంత్రిస్తుంటారని, తన కెరీర్లో కూడా ఇలాంటి జరిగాయని, తన సహచరులకు కూడా ఇలాగే జరిగిందన్నాడు. ఇది చాలా దురదృష్టకరమని, కానీ దీని గురించి ఎప్పుడు చర్చించమని చెప్పాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు, చూడడానికి సంతోషంగా ఉందన్నాడు. రోహిత్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కెరీర్లో తక్కువ సాధించిన వారు వీళ్ళ భవిష్యత్తును నిర్ణయించడం దురదృష్టకరమని హర్భజన్ తెలిపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.